ఇక్కడికి మనం ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్ని ఎలా తినాలి అంటే నా సలహా ఏమిటంటే సగం గోధుమ పిండి సగం ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్తో కనుక తీసుకుంటే కొంత మేలు జరుగుతుంది. ఇది బాగానే ఉంది. కానీ అంత మాత్రాన షుగర్ వ్యాధి స్థూలకాయం మనకి లొంగుకు వచ్చేస్తాయి అని చెప్పినంటే కుదరదు. అందుకనే ఈ మధ్యకాలంలో ఆల్టర్నేటివ్ గ్రెయిన్స్ మాత్రమే తినండి, బియ్యం ముట్టుకోకండి, అవి ముట్టుకోని అనే ప్రచారం బాగా విస్తృతంగా జరగడానికి, మనలో అన్నద్వేషాన్ని కలిగించే స్థాయిలో ఆ ప్రచారం జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే కొంతమంది తీవ్రమైన షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి, కొంతమంది తీవ్రమైన స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ఈ మధ్య మార్గం చాలదు. అందుకని దానికి కూడా ఒక ప్రత్యామ్నాయం మనం ఆలోచిద్దాం. వరిని పూర్తిగా మానడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. వరి మన శరీరం ఏమిటంటే ఇన్ని యుగాలుగా మనం వరిని తిని పెరిగినటువంటి శరీరం మంది. మనం సాంస్కృతిక వారసత్వంలోంచి వచ్చిన వాళ్ళం కానీ గాలిలోంచి పుట్టలేదు మనం. కాబట్టి మనం ఒక సాంస్కృతిక వారసత్వంలోంచి వచ్చాం కాబట్టి కనీసం పెరుగన్నం అన్నా మనం తినాలి. వరిని పూర్తిగా విస్మరించకండి. లేదా బియ్యపిండినన్నా కనీసం కలుపుకోండి. ఆ మాటకు వస్తే పొద్దున పూట టిఫిన్ల పేరుతో మనం టిఫిన్లు ఎలా చేస్తున్నారు మళ్ళీను. ఇడ్లీ అట్టు పూరి ఉప్మా బజ్జీ పునుగులు తినడానికి ఎవరు ఏ డాక్టర్లు షుగర్ వ్యాధి గ్రస్తులను అబ్జెక్షన్ పెట్టట్లా. అన్నం దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇడ్లీలో ఏముందండి, మినప్పప్పు, ఉప్పు రవ్వ, బియ్యపు రవ్వ. అక్కడ అన్నం తిన్నా ఒకటే, ఉప్పు రవ్వ తిన్నా ఒకటే కదా. మళ్ళీ పైపెచ్చు బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు కలిగిన మినపప్పును కూడా తింటున్నాం మనం. పైపెచ్చు దీన్ని శనగ చట్నీతో, అల్లం పచ్చడితో, నెయ్యి, కారప్పొడితో, సాంబార్తో కలపందే ఇడ్లీ తినలేము. మీకు అంత పెరుగన్నం ఎక్కువ క్యాలరీలు పెంచుతుందా, ఒక 4 ఇడ్లీలు సాంబారు చట్నీలతో తిన్నది ఎక్కువ షుగర్ని పెంచుతుందా? అంటే మనం కొంత లాజికల్గా కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి. రైట్. అందుకని చెప్పిన ఇప్పుడు మనం ఇవన్నీ విమర్శ కోసం కాదు. మనం చేయవలసింది ఏమిటంటే టిఫిన్ సెక్షన్ ఆపేస్తే సగం క్యాలరీలు తగ్గుతాయండి. నా ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే నేను సూచించేది పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ పేరుతో మనం సాధ్యమైనంత వరకు టిఫిన్లను ఆపేసి కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉండేలాగా పెరుగన్నం తినడము అలవాటు చేసుకుందాము. అందుకనే మేము ఏం సూచిస్తామంటే ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ అంటే కూరగాయలు లేదా కాయగూరలు, ప్రోబయాటిక్ అంటే పెరుగు. ఈ రెండిటి మిశ్రమంగా ఉండే ఏకైక వంటకం తెలుగువారి సొంత హక్కు, పేటెంట్ పెరుగు పచ్చడి. కూరగాయ ముక్కలు పెరుగు కలిపి తాలింపు పెట్టినటువంటి, కావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే, టమాటా ముక్కలు వేసుకోండి, అవి కూడా కూరగాయల కింద లెక్క కదా. ఇవి కూడా వేసుకుని హాయిగా కొత్తిమీర లాంటిది వేసుకుని బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి పెరుగు పచ్చడి చేసుకుంటే, కావాలంటే కొంచెం కొబ్బరి కలుపుకోండి దాంట్లోను, ఇష్టం. ఇవన్నీ కూడా మంచి చేసేవన్నీ కలుపుకోండి దాంట్లోను. కలుపుకొని ఎక్కువ కూరగాయ ముక్కలు కలిగినటువంటి పెరుగు పచ్చడి ప్రోబయాటిక్ ప్లస్ ప్రీబయాటిక్ కాబట్టి మీ పేగులను సంరక్షించి జీర్ణశక్తిని కాపాడటం ద్వారా కావలసినటువంటి ఎక్కువ ఆహార పీచు మన శరీరంలోకి వెళ్ళడం ద్వారా రక్తంలోకి కొలెస్ట్రాల్, షుగరు వెళ్లకుండా అవి ఆపుతాయి. కాబట్టి ఇవాళ అమెరికా లాంటి దేశాలలో జరుగుతున్న పరిశోధనలన్నీ ప్రోబయాటిక్ ప్లస్ ప్రీబయాటిక్ ఐటమ్స్ మీదకి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సరే, మీరు కాస్త గోధుమ పిండి కాస్త జొన్నపిండితో ఒక చపాతీ చేసుకుని ఈ పెరుగు పచ్చడి నంచుకుని తినండి. దానికోసం మళ్ళీ బంగాళదుంప కుర్మా తెచ్చుకుని తినకుండా. ఇప్పుడు ఏమవుతుంది, జొన్న, రాగి లేదా సజ్జా లాంటి ఐటము ప్లస్ గోధుమ పిండి ప్లస్ కూరగాయ ముక్కలు ప్లస్ ప్రోబయాటిక్ పెరుగు, ఇన్ని కలిపి మన కడుపులోకి వెళ్తున్నప్పుడు షుగర్ ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది. ఇదనమాట. మనం కొంచెం కొత్తగా ఆలోచిద్దామని. నేనేదో కొత్త విషయం చెప్పట్ల, పూర్వం అలాగే తినేవాళ్ళు వాటితో. మన తర్వాత ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మాల్ట్ ఫార్మేషన్, మొక్కలు మొలకెత్తినటువంటి మొక్కలు. ఈ మొలకెత్తినటువంటి వాటి పేరుతో మనం పెసలు, శనగలు ఇట్లాంటివి చేసుకోవడం అనేది కూడా మనకి కొంత జీర్ణశక్తిని దెబ్బతీసేటువంటి అంశం. మీకు మొలకెత్తినటువంటి పెసలు కావాలి, తినాలి అనుకుంటే మటన్ వేసుకుని కూర్చొని తినటం అనేది కరెక్ట్ కాదు. కావాలంటే పెసరట్టు వేసుకోదలుచుకున్నారు అనుకోండి, లేదా పెసర పచ్చడి చేసుకోదలుచుకున్నారు అనుకోండి, మొలకెత్తిన పెసలతో పెసర పచ్చడి చేసుకుని అన్నంలో తినండి. రుచిలో ఏమి తేడా ఉండదు, పైపెచ్చు కొత్త రుచి, చక్కగా హాయిగా ఉంటుంది. పెసర పచ్చడి తింటాంగా మనం ఇంట్లో, మొలకెత్తిన పెసలతో చేసుకుని తినండి, తినచ్చు కదా. తినడానికి వీలుగా దాన్ని మీరు యుక్తిని అనుసరించి
ఆ వంటకాన్ని ఎలా మార్పు చేసుకుని ఎలా రుచిగా చేసుకోవాలో అలా చేసుకోండి. అలాగ ప్రతి దాంట్లో కూడా మొలకెత్తిన విత్తనాలు కలుపుకుని తినటానికి ప్రయత్నం చేయండి. మామూలు సజ్జల వల్ల కన్నా మొలకెత్తిన సజ్జల వల్ల అత్యధికమైన ప్రోటీన్, మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ అందుతుందని చెప్తున్నారు మొలకెత్తిన సజ్జల వల్ల. రైట్, ఈ మొలకెత్తిన సజ్జలతో కూడా మనం ఏదైనా ప్రయత్నం చేసుకుందాం. మనం ఒక వంటకం, కొత్త వంటకం తయారు చేయండి. పూర్వం ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో 30 మంది ఉన్న ఇంట్లో ఇంత సొరకాయ ముక్క దొరికితే ఆ 30 మందికి వండి పెట్టడం ఎట్లాగైనా అప్పటి మన తల్లులు ఆలోచించారు. అందుకోసం ఇంత చింతపండు రసం పోసి ఇంత మసాలాలు వేసి ఏదో విధంగా దాన్ని ఒక కూర తయారు చేసి తలా ఒక గరిటెడు వడ్డించి ఇంత అన్నం కలుపుకుని తినేటట్టు చేసి మొత్తం మీద కడుపు నింపి పంపించేవాళ్ళు. అమ్మలు కదా, అమ్మలు మరి ఏదో విధంగా పిల్లలు కడుపు నింపుకోవాలని చూస్తారు కాబట్టి ఆ రోజు ఆనాటి పరిస్థితుల రీత్యా కొన్ని ఎకానమీ వంటకాలు అలా తయారయ్యాయి. ఇవాళ మనం ప్రతి ఇంట్లోనే ఇద్దరే ఉన్నటువంటి వ్యవస్థలోకి మారిపోయిన తర్వాత కూడా మనం ఆనాటి ఎకానమీ వంటకాలు తినాల్సిన అవసరం లేదు. సో వ్యవస్థ మారింది కాబట్టి మనం కూడా మారాలి. కాబట్టి మనం కూడా తినేటువంటి పదార్థాల మీద దృష్టి పెడదాము. ఈ రాగులు, జొన్నలు, సజ్జలు, మొలకెత్తినటువంటి పెసలు, మొలకెత్తిన శనగలు వగైరా ఐటమ్స్తో మనం ఏదైనా వంటకాలు చేసుకోవడానికి వీలవుతుందేమో ఆలోచించండి. కొత్తగా ఆలోచించండి. ఆలోచించి వాటిని మనం భక్ష్య భోజ్య విశేషాలుగా తయారు చేసుకుని కనుక తింటే మంచిదే, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలు, మొలకెత్తిన విత్తనం యొక్క పిండిని మాల్ట్ అంటారు. సో రాగులు మొలకెత్తి తీస్తే రాగి మాల్ట్, జొన్న మాల్ట్, సజ్జల మాల్ట్, గోధుమల మాల్ట్ ఇవన్నీ మంచిదే. ఈ గోధుమ నారు గురించి చాలా అద్భుతమైన పరిశోధన ఉందన్నమాట. క్యాన్సర్ నివారణలో, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నివారణలో గోధుమ నారుకి చాలా ప్రయోజనం ఉంది అని వైద్యశాస్త్రంలో చెప్పినటువంటి విషయం అనమాట. అందుకని గోధుమ మొలకలు అంటే నారే, మొలక వచ్చిందంటే నారు వచ్చినట్టే కదా. సో గోధుమ మొలకలు అనేక రకాల విషదోషాలను హరించి శరీరంలో జీర్ణశక్తిని పెంపొందింపజేసి ఆ ఆరోగ్యాన్ని, సమతుల్యతను కాపాడుతాయి, వృద్ధాప్యాన్ని నివారిస్తాయి, శరీరానికి శక్తి, దారుఢ్యము, అందులో ఉండేటువంటి ముఖ్యంగా ఇనుము లాంటి పోషకాలు బాగా వంటబడతాయి అని మేము ఇవి తింటూ ఉంటామండి అని చెప్పినని ఇచ్చారట గాంధీ గారిని తినమని. చూశారండి మొలకెత్తిన గోధుమల యొక్క ప్రయోజనం. ఎందుకు తినం? మొలకెత్తిన శనగలు, మొలకెత్తిన పెసలేనా? మొలకెత్తిన గోధుమలు కూడా తినచ్చు కదా. అందుకని మనం ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మాకు గోధుమలు సప్లై చేయండి, గోధుమలు దొరికేలాగా చేయండి అని చెప్పి అడుగుదాం. గోధుమలు కావాలి, వీటిని కూడా మనం దొరికిన చోట దొరికినట్టుగా కొనుక్కుని వీటిని మనం సద్వినియోగం చేసుకుందాము. మొలకెత్తిన ధాన్యాన్ని వంటకాలు ఎలా చెయ్యాలో కొత్తగా ఆలోచిద్దాము. వాటిని వంటకాలు చేసేటట్టుగా మనం కొత్త ప్రణాళికలు రచించుకుందాము. కొత్త వంటకాలతో కొత్తగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచన చేద్దాము. అలా చేయడానికి వచ్చే వారందరికీ స్వాగతం, నమస్కారం. కొత్త విషయాలతో మళ్ళీ మరొకసారి కలుద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.